హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే బోటి ఎలా వండుకోవాలో చూద్దాం రండి. ముందైతే కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, ఇంకా పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి. దంచే మసాలా ఇవంతా వేసుకోండి. తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం సేపు మగ్గినాక మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత పుదీనా అయితే వేసుకోండి. పుదీనా వేసుకొని ఒకసారి కలపండి. కొంచెం సేపు అయితే కలపాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనియాలి. చూసారు కదా, ఇంతకుముందుకైతే నేను ఆ బోటి అయితే అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అదంతా వీడియో అయితే ఏం చేయలేదు. తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలండి. ఇప్పుడు ఆ క్లీన్ చేసి పెట్టుకున్న బోటి అయితే ఇందులో వేసేయాలి. అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలపాలండి. చూసారు కదా, అలా మొత్తం కలిసే వరకు కలపాలి మొత్తం మంచిగా. తర్వాత దానికి సరిపడా ఉప్పు వేసుకోండి. కొంచెం కారం వేసుకోండి. మీ కారం ఎక్కువ తింటా అనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇదంతా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి కలపండి. చూసారు కదా, కొంచెం సేపు పక్కకు పెడితే అలా అవుతుంది. తర్వాత కొంచెం టమాటో వేసుకోవాలి. నేనైతే 2 టమాటో వేసుకున్నాను. టమాటో మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కొంచెం గ్రేవీ కావాలనుకుంటే టమాటో వేసుకోవాలి. చూసారు కదా, అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి. తర్వాత కొంచెం సేపు మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసి మీకు అది ఉడికేటట్టు విజిల్స్ ఎన్ని అయితే పడతాయి అన్ని విజిల్స్ పెట్టుకోండి. చూసారు కదా, బోటి కర్రీ అయితే రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గంట సింబల్ అయితే కొట్టడం మర్చిపోకండి.